కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం స్థానిక సంస్థల ఎన్నికలలో బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించాలని బీసీ ప్రజా ప్రతినిధుల ఫోరం నాయకులు డిమాండ్ చేశారు. 42% బీసీ రిజర్వేషన్లకు చట్టబద్ధత కల్పించిన తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని అన్నారు. జూలై 15న హైదరాబాద్లోని ఇందిరా పార్క్ వద్ద నిర్వహించనున్న బీసీల మహాధర్నా కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్ను బీసీ ప్రజా ప్రతినిధుల ఫోరం నాయకులు గురువారం నల్గొండ పట్టణంలోని క్లాక్ టవర్ చౌరస్తాలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఎంపీటీసీల సంఘం అధ్యక్షుడు గడిల కుమార్ గౌడ్, వర్కింగ్ ప్రెసిడెంట్ దేవి రవీందర్, రాష్ట్ర సర్పంచుల సంఘం జేఏసీ అధ్యక్షుడు సురవి యాదయ్య గౌడ్, ప్రధాన కార్యదర్శి ప్రనీల్ చందర్లు మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికలలో బీసీలకు 42% చట్టబద్ధమైన రిజర్వేషన్ కల్పిస్తామని కామారెడ్డి డిక్లరేషన్లో ప్రకటించి బీసీల ఓట్ల ద్వారా గద్దెనెక్కిన రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేయకుండా మోసం చేస్తుందని విమర్శించారు. బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించకుండా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించిన తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లాలని అన్నారు. బీసీల జనాభా సర్వే నిర్వహించాలని, 33% మహిళా రిజర్వేషన్లలో సైతం బీసీ మహిళలకు రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు. కామారెడ్డి డిక్లరేషన్లో ఇచ్చిన హామీ ప్రకారం రిజర్వేషన్లు కల్పించాలని, జీవోల ద్వారా రిజర్వేషన్లు కల్పించి ఎన్నికలు నిర్వహించాలని చూస్తే బీసీల ఆగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు. కార్పొరేషన్ చైర్మన్ పదవులలో 42% బీసీలకు అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేశారు. తమ డిమాండ్లను ప్రభుత్వం అమలు చేయకపోతే పార్టీలకు అతీతంగా బీసీ ప్రజా ప్రతినిధులతో పాటు ప్రజలందరినీ సమీకరించి ఈ నెల 15న ఇందిరా పార్కు వద్ద పెద్ద ఎత్తున ధర్నా చేపడతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కారింగు జానయ్య గౌడ్, జంగయ్య యాదవ్, దండంపల్లి సత్తయ్య, కన్నెబోయిన సతీష్ యాదవ్, కృష్ణ, సుప్పప్రకాష్, వల్లూరి వీరేష్, నవీన్ సాగర్, రాజేష్ తదితరులు పాల్గొన్నారు. బీసీ ప్రజా ప్రతినిధుల ఫోరం అని బీసీపీఎఫ్ అనే ఫోరం ఏర్పడ్డది. ఆ ఫోరం బీసీలకు కామారెడ్డిలో డిక్లరేషన్ అమలుపరిచిన కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చిన వెంటనే బీసీలకు 42% రిజర్వేషన్ ఇచ్చినాకనే స్థానిక సంస్థ ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పారు. కానీ వీళ్ళు అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపించారు. కేంద్ర ప్రభుత్వం కూడా జనగణనలో కులగణన అని చేసి అక్కడ ప్రాసెస్ ఉన్నది. ఆ ప్రాసెస్ ఉన్న తరుణంలోనే వీళ్ళు ఎన్నికలకు పోతామని కొంత అగ్రవర్ణాల మంత్రులు అక్కడక్కడ లీక్లు ఇచ్చుకుంటూ మేము ఎన్నికలు నిర్వహిస్తామని చెప్తున్నారు. ఎన్నికలు నిర్వహిస్తామంటే బీసీలకు ఇచ్చిన హామీ ఏమవుతుంది? 42% రిజర్వేషన్ ప్రకటించినాకనే ఎన్నికలు పోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఇందిరా పార్క్లో హైదరాబాద్లో 15వ తారీఖు నాడు జరగబోయే మహాధర్నాకు అందరూ నల్లగొండ జిల్లాకు ఈ రోజు వచ్చినాం. ఈ జిల్లా నుంచి వెళ్ళి ప్రజాప్రతినిధులను కలిసినాం. ఈ ధర్నాని జయప్రదం చేయాలని కోరుతూ ఈ రోజు ఈడ మేము క్లాక్ టవర్ కాడ పోస్టర్ ఆవిష్కరణ చేయడం జరిగింది. రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ నాయకులకు, బీసీ ప్రజాప్రతినిధులకు, అన్ని సంఘాల వర్గాలకి మేము పిలుపుని ఒకటే ఇస్తున్నాం. అందరము ఒకే వేదిక మీద రావాలి. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనలో ఐక్య వేదికగా ఏర్పడి, జేఏసీగా ఏర్పడి ఏ విధంగా అయితే మనం సాధించుకున్నామో ఈ బీసీ రిజర్వేషన్ కూడా సాధించుకున్నట్టయితే అన్ని వర్గాలకు న్యాయం జరుగుతుందని చెప్పి కూడా ఈ సందర్భంగా నిర్ణయం తీసుకొని ఈరోజు రాష్ట్ర ప్రయత్నం చేస్తున్నాం. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వానికి మేము తెలియజేస్తూ ఉన్నాం, గతంలో ఎన్నికల ముందు ఇచ్చినటువంటి కామారెడ్డి డిక్లరేషన్ను ఖచ్చితంగా అమలు చేయాలి. ఈరోజు 10వ తారీఖున కేబినెట్ సమావేశం ఉంది. అందులో జీవోలు వస్తాయన్న వినికిడి వస్తూ ఉంది. ఆ విధంగా వచ్చినట్టయితే మేము పెద్ద ఎత్తున కూడా రాష్ట్ర వ్యాప్తంగా బీసీలందరూ కూడా ఒక వేదిక మీద వచ్చి ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్తారని కూడా తెలియజేస్తూ 10వ తారీఖున ఇందిరా పార్క్ వద్ద జరగబోయే ధర్నా బీసీ డిక్లరేషన్ అమలు చేయాలని కోరుతూ జరిగే ధర్నాను విజయవంతం చేయాల్సిందిగా ఈరోజు రాష్ట్ర నాయకులు ఇక్కడికి నల్గొండ రావడం, ఇక్కడ దానికి సంబంధించినటువంటి పోస్టర్ ఆవిష్కరణ చేసుకోవడం జరిగింది. ఆ యొక్క రిజర్వేషన్కి సంబంధించిన సభను విజయవంతం చేయాల్సిందిగా మాజీ ప్రజాప్రతినిధులు, బీసీ సంఘాల ప్రతినిధులు అందరూ కూడా హాజరయ్యి ఆ యొక్క ధర్నాను విజయవంతం చేయాల్సిందిగా కోరుకుంటున్నాం. ఈనాడు నల్గొండ క్లాక్ టవర్ చౌరస్తా నుంచి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిని, తెలంగాణ రాష్ట్ర క్యాబినెట్ని ఈరోజు ఏదైతే మీరు సమావేశం అవుతున్నారో బీసీపీఎఫ్ తరఫున, అన్ని బీసీ సంఘాల తరఫున మేము మిమ్మల్ని క్యాబినెట్లో మీరిచ్చిన నిర్ణయాన్ని సమర్థించాలని కోరుతున్నాము. బీసీ కామారెడ్డి డిక్లరేషన్లో ఆనాడు మీ కేంద్ర నాయకులను తెచ్చి మీరు ఏదైతే ప్రకటన చేసినరో 42%
బీసీలకు రిజర్వేషన్ బేషరతుగా అమలు చేయాలి. విద్య, ఉద్యోగ, రాజకీయంగా మీరు అమలు చేస్తామన్నారు, మరి రాజకీయంగా ఇంతవరకు అమలు చేయలే. మరి ఉద్యోగాల పరంగా మీరు నోటిఫికేషన్లు ఇస్తున్నారు, దేంట్లోనన్నా బీసీలకు రిజర్వేషన్లు 42% చేసిర్రా? ఉద్యోగాలలో 42% చేసిర్రా? ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీని ఒకటే ప్రశ్నిస్తున్నాం. ఈ రోజు నువ్వు కార్పొరేషన్ చైర్మన్లు ఇస్తున్నావు, ఆర్టీఐ కమిషనర్లుగా ఇస్తున్నావు, ఎక్కడన్నా నీ పార్టీ నుంచి ఇచ్చే దాంట్లో 42% బీసీలకు ఇచ్చినవా? అంటే నీకు బీసీల పైన చిత్తశుద్ధి లేదు. కామారెడ్డి డిక్లరేషన్లో బీసీలకు సప్లాన్ ఇస్తా అన్నావు, 18 నెలలైతున్నా నీ సప్లాన్ ఎక్కడ పోయింది? బీసీలకు చట్టసభల్లో ప్రాతినిధ్యం కల్పించాలా? స్థానిక సంస్థల్లో 42% పెట్టిన తర్వాతనే ఎన్నికలకు పోవాలి.